కొన్నిసార్లు దేవుడే దిక్కు అనిపించే పరిస్థితులు జీవితంలో ఎదురవుతాయి. అటువంటి సందర్భాల్లో శాస్త్రబద్ధంగా చేసుకోగలిగే కొన్ని పరిహారాల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ప్రత్యేకించి మంగళవారం ఇలా చేస్తే సిరి సంపదలు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయంటారు. అవేంటో తెలుసా? వాచ్ దిస్ సౌత్ ఫస్ట్ డివోషనల్. జీవితంలో ఒడిదుడుకులు ఎక్కువైనా సిరి సంపదలు, కీర్తి ప్రతిష్టలు కావాలన్నా మంగళవారం కొన్ని పరిహారాలు చేసుకుంటే అమంగళకర విషయాలన్నీ తొలగిపోయి మంగళకరంగా మారుతుంది. కొన్నిసార్లు ఏ పని చేపట్టినా ఆటంకాలు ఎదురవుతుంటాయి. ఏ పని చేసినా పూర్తి చేయడం కష్టమవుతుంది. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టి సతమతమవుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో దారి తెన్ను కనిపించదు. అన్నింటికీ దేవుడే ఉన్నాడనే భావన కలుగుతుంది. అలాంటి సందర్భాల్లో దైవారాధన చేసుకోవడం ద్వారా మానసిక బలం పెరిగి సమస్యల పరిష్కారం సులభతరమవుతుంది. అలాంటి కొన్ని పరిహారాలను శాస్త్రాలు సూచిస్తున్నాయి. మంగళవారం ఆంజనేయ స్వామికి ప్రియమైన రోజు. మంగళవారం హనుమంతుడి ఆరాధన చేస్తే ఆయన కరుణకు పాత్రులు కాగలరు. ఆంజనేయ స్వామి ఆరాధనతో పాటు కష్ట నివారణ కోసం కొన్ని పరిహారాలను కూడా శాస్త్రం సూచిస్తోంది. అవేంటో తెలుసుకుందాం. మంగళవారం తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి ఓం నమో హనుమత్ రుద్రావతారాయ సర్వశత్రు సంహారణాయ సర్వరోగ హరాయ సర్వవశీకరణ రామదూతాయ స్వాహ అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు భక్తితో జపించాలి. ఈ మంత్ర పఠనంతో సకల అనారోగ్యాలు తొలగిపోయి ఆరోగ్యం సిద్ధిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో వృద్ధి సాధిస్తారు, విజయం సాధిస్తారు. మంగళవారం రోజున హనుమాన్ ఆలయానికి వెళ్లి రామరక్ష స్తోత్రాన్ని పఠిస్తే రుణ విమోచన సులభమవుతుంది. ఈ పరిహారంతో ఆర్థిక సమస్యలు తగ్గుతాయి, ఆటంకాలు తొలగి పనులు సులభంగా పూర్తవుతాయి. మంగళవారం రోజున హనుమాన్ చాలీసాను 7 సార్లు పఠించడం వల్ల శక్తివంతులుగా మారుతారు. నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. భయాలు తొలగి ధైర్యం చేకూరుతుంది. ఆర్థిక వృద్ధి కూడా జరుగుతుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఆఫీస్లో సమస్యలు, ఆర్థిక పరిస్థితులు సరిలేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారు మంగళవారం నాడు హనుమంతుడికి తమలపాకుల పూజ చేయించుకుంటే ఉద్యోగ వ్యాపారాల్లో విజయం సిద్ధిస్తుంది. తీరని కోరికలున్నవారు మంగళవారం రోజున హనుమంతుడిని పూజించుకుని మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం కపీశ్వర్ అనే మంత్రం జపించాలి. యత్పూజితం మయాదేవ్ పరిపూర్ణ సామరస్యంతో అనే మంత్రాన్ని వీలైనంత ఎక్కువగా జపించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ పరిహారాలు చేసుకోవడం వీలు కాదని భావిస్తే మరింత సులభమైన మరో పరిహారం కూడా చేసుకోవచ్చు. మంగళవారం రోజున ఒక ప్రశాంత ప్రదేశంలో కూర్చొని వీలైనంత ఎక్కువ సార్లు భక్తిగా, నమ్మకంతో రామనామాన్ని జపించుకుంటే తప్పకుండా హనుమంతుడి దయతో కష్టాలన్నీ తొలగిపోతాయి. రామనామ జపంతో మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది కూడా. కాబట్టి ఈ మంగళవారం నుంచి ఇవన్నీ ప్రయత్నించండి. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ సౌత్ ఫస్ట్ తెలుగు ఛానల్.